నా నేరాలకి శిక్ష పడాల్సిందే. దాన్ని తప్పించుకుని సుభద్రతో కలిసి బతకాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు అవుతుంది. నన్ను శిక్ష అనుభవించనివ్వండి. తను సంతోషంగా ఉండే అవకాశం ఎదురుగా ఉంచుకొని వచ్చే జన్మ అంటారు. నిజమా శిరీష? ఏంటా అవకాశం? సుభద్రని దేవ్ని ఒక్కటి చేయడం. అవునండి, మనిద్దరినీ కలిపింది సుభద్రే కదా. పైగా దేవ్ ఎన్ని తప్పులు చేసినా అతనిలో కూడా మార్పొచ్చింది కదా. ఇంత చిన్న వయసులోనే హత్యలు చేస్తున్నావంటే నీ పెంపకం సర్లేదని అర్థం. ఇక్కడే ఉంటావుగా, పద్ధతులు మేం నేర్పిస్తాం. ఇక్కడ సంతకం పెట్టు. వేలిముద్రలు కూడా కావాలి. తీసుకెళ్ళండి. రండి. మమ్మీ. అమ్మా హరిత, అమ్మా హరిత. మమ్మీ. హరిత, ఏడవకమ్మా. అసలు ఎందుకు ఏడవడం? ఇప్పుడేం జరిగిందని? ఐఎమ్ సారీ మమ్మీ, నిన్ను గెలిపించలేకపోయాను, ఓడిపోయాను మమ్మీ. ఐఎమ్ సారీ. నా సాయశక్తిలో ప్రయత్నించాను మమ్మీ, శక్తికి మించి పోరాడాను. ఆ అన్న చెల్లెల మీద నువ్వు మొదలుపెట్టిన యుద్ధాన్ని నా గెలుపుతో ముగిద్దామనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు మమ్మీ. ఒంటరిగా పోరాడలేక చేతులెత్తేశాను. నన్ను క్షమించు మమ్మీ. అసలు ఒక తల్లి పగ తీర్చలేని నేను నీ కూతుర్ని కాదు మమ్మీ. అలా మాట్లాడుకు హరిత. నాకు కొడుకువైనా కూతురువైనా నువ్వే. భార్య కోసం మధ్యలో యుద్ధాన్ని ఆపేసిన దేవ్ కన్నా, కట్టుకున్న దానికోసం అసలు యుద్ధమే చెయ్యని మురళి కన్నా నువ్వు 1000 రెట్లు నయం. వాళ్ళసలు నా కొడుకులే కాదు, నువ్వే నా అసలైన వారసురాలివి. ఏడోకమ్మా, నిన్నిలా చూడలేను. నా కోసమే కదా నువ్విదంతా చేశావు. ఏం చేశాను మమ్మీ? నేను కూడా ఈ జైలుకి వచ్చేశాను. ఈ జైలు గోడలు మనల్ని ఆపలేవు హరిత. ఇంతవరకు నేనొక్కదాన్నే కథ నడిపించాను కదా, ఇక నుంచి ఇలాగే నడిపిస్తాను. ఎన్నాళ్ళు ఆపుతాయి ఈ గోడలు మనల్ని? ముందు నేను బయటికెళ్తాను, తర్వాత నువ్వు వస్తావు. ఏంటి మమ్మీ నువ్వనేది? ఏంటమ్మా, ఈ తల్లిని తక్కువ అంచనా వేశావా? రేఖని చంపినందుకు నాకు, ఆ ఎస్ఐని చంపినందుకు నీకు శిక్ష పడిపోతుందనుకుంటున్నావా? అతి తొందరలోనే నేను నువ్వు నిర్దోషులుగా విడుదలవుతాం. అవునా? ఎంత శుభవార్త చెప్పావు మమ్మీ, చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు వెళ్తావు బయటికి? కంగారు పడకు హరిత. ఒక ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత జాగ్రత్తగా అడుగు వేయాలో తెలీదా? ప్రతి స్టెప్ చాలా కేర్ఫుల్గా పడాలి. ఆల్రెడీ దానికోసం నువ్వే ఒక దారి వేశావు. నేనా? అవును. మనకడ్డుగా ఉన్న ఆ ఎస్ఐ అవినాష్ అడ్డు తొలగించి మంచి పనిచేశావు. ఇన్నాళ్ళు ఆ అవినాష్ వల్ల నేను బయటికి రాలేనేమో అనుకున్నాను, కానీ ఇప్పుడది చాలా ఈజీ అయిపోయింది. ఆ నమ్మకంతోనే నువ్వు బయటకొస్తావు అని చెప్తున్నాను. తొందరగా తీసుకెళ్ళి మమ్మీ బయటికి. ఇంతవరకు ఆ హరికృష్ణ ఇంట్లో ఉండి దాగుడు మూతలాడాను. ఇప్పుడు అవసరం లేదు. ఫేస్ టు ఫేస్ బయటికి వెళ్ళాక నేను చేసే మొట్టమొదటి పని
ఆ సుభద్రని చంపడం. దాని మీద నాకంత కోపం ఉంది. శభాష్ హరిత, నా కూతురు అనిపించుకున్నావు. ఈ ఆవేశాన్ని ఆలోచనగా మార్చుకో. బయటికెళ్ళాక ఆచరణలో పెడదాం. అలాగే మమ్మీ. ఏ అమ్మా, టైం అయింది రండి. ఓ, నువ్వు వచ్చావా? ఒక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఇక దయినట్టే. ఏంటి? ఏం లేదులే, రా తల్లి. ఏంటి మేడం, సడన్ గా దిగబట్టమే కాకుండా దేని గురించి వెతుకుతున్నట్టున్నావు? మా దేవుబాబు కోసం. మీ దేవు బాబా? మీ దేవు బాబు ఎక్కడెందుకుంటాడు? అంటే ఇక్కడికి రాలేదా? అసలు ఇక్కడికి ఎందుకు వస్తాడు? రాత్రి గొడవ జరిగింది, అందుకే వచ్చాడనుకున్నా. ఓ, చిచ్చు పెట్టేశావన్నమాట. ఏయ్, సరిగ్గా మాట్లాడు. దేవుబాబు ఫ్రెండ్ కాబట్టి మర్యాదిచ్చి మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావేంటి? అమ్మా తల్లి, నీ నోట్లో నోరు పెట్టే ధైర్యం నేను చేయలేను కానీ దేవు ఇక్కడికి రాలేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని సామెత. సామెతలు కాకుండా విషయం చెప్తావా? ఎహే, రాత్రి దేవుబాబుకి అంకుల్కి పెద్ద గొడవ జరిగింది. హరిత అరెస్ట్ అవ్వడానికి కారణం దేవుబాబని అంకుల్ తనని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. ఈయనేమో వెళ్ళిపోయారు. ఏంటి, హరితని అరెస్ట్ చేశారా? అబ్బా, అదో పెద్ద కథ. ఆ హరికృష్ణ మాజీ భార్య శిరీషని చంపాలని హరిత ప్లాన్ చేసింది. దానికోసం ఒక ఎస్ఐ ప్రాణం కూడా తీసింది. ఆ విషయం దేవుబాబుకి తెలిసి వెళ్లి వాళ్ళని హెచ్చరించాడు. పోలీసులు హరితని అరెస్ట్ చేశారు. ఇంత జరిగిందా? దేవ్ హరికృష్ణ గారి కుటుంబానికి అనుకూలంగా ప్రవర్తించాడంటే తను మారిపోయాడా? అదే కదా పెద్ద బాధ. ఆ సుభద్రలో ఏం మ్యాజిక్ ఉందో ఏంటో ఆయన్ని పూర్తిగా తన వైపు తిప్పుకుంది. అలాగని తనేం దేవుబాబుని క్షమించట్లేదు. ఈయనేమో ఊరుకోవట్లేదు. మాటి మాటికి ఆవిడగారు ఇంటికెళ్లటం, క్షమించమని ప్రాధేయపడటం. దేవులో ఇంత మార్పు వచ్చిందా? అవునులే, సుభద్ర లాంటి దేవత భార్యగా దొరికితే ఎంతటి దుర్మార్గుడైనా మారిపోవాల్సిందే. ఏయ్, దేవుబాబుని దుర్మార్గుడు అన్నావంటే ఊరుకొని చెప్తున్నా. ఉన్నమాటంటే ఎవరికైనా కోపం వస్తుంది, కానీ దాన్ని నిజమని గుర్తించి తప్పు తెలుసుకున్నవాడే నిజమైన మనిషి. అంటే ఇప్పుడు దేవు మీలా కాకుండా మనిషిలా మారిపోయాడనమాట. ఇదిగో, ఎక్కువ మాట్లాడుకు. దేవుబాబు ఇక్కడికి రాలేదా? నిజం చెప్పు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. మేం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఏం మనిషో ఏంటో, ఎక్కడికి వెళ్ళిపోయాడో. ఇదిగో, నీకు ఫోన్ చేసినా నీ దగ్గరకొచ్చినా వెంటనే చెప్పు, అర్థమైందా? సరే, చూద్దాంలే, వెళ్ళు. వీడేంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏంటి వసుమతి, బద్ధశత్రువుని చూడ్డానికి పని కట్టుకుని వచ్చిందేంటా అని ఆశ్చర్యపోతున్నావా? ముందు రావాలనిపించలేదు, కానీ నీకు చెప్పాల్సిన కొన్ని విషయాలున్నాయి. అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. చూసావా సుభద్ర, ఈ వసుమతంటే అంతే. ఎవరినైనా తన దగ్గరకే రప్పించుకుంటుంది. అప్పుడు కోడలిగా, ఇప్పుడు శత్రువుగా. 2 సార్లు నువ్వే వచ్చావు. ఇంత జరిగినా
ఇంకా నీలో ప్రతీకార జ్వాల రగులుతూనే ఉంది కదా. చల్లారుతుందిలే. ఒక్కసారి కఠిన కారాగార శిక్ష పడిన తర్వాత ఇలా ఖాళీగా కూర్చోపెట్టి తిండి పెట్టరు నీకు. నీతో చేయించగలిగిన అన్ని పనులు చేయిస్తారు. ఏంటి, శిక్ష తప్పించుకున్నాను అన్న కాన్ఫిడెన్స్ బానే ఉంది. ఆ కాన్ఫిడెన్స్ కూడా మెల్లగా తగ్గుతూనే ఉంటుంది వసుమతి. చేసిన పనులకి నువ్వు జైలుకొచ్చావు. నీ నుంచి పాఠం నేర్చుకున్న నీ కూతురు తప్పు చేసి నీ కళ్ళ ముందే జైలుకొచ్చింది. కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారా ఇద్దరు? నీ గురించి ఫస్ట్ టైం తెలిసినప్పటి నుంచి నీకు 100 సార్లు చెప్పాను వసుమతి, మా జోలికి రావద్దు, మాతో పెట్టుకోవద్దు అని. కానీ నీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ యాక్షన్ చేశావు. ఇప్పుడు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు. నీ తప్పుల్ని రిపీట్ చేసి నీ కూతురు పట్టుబడింది. ఇకనైనా మా గురించి ఆలోచించకుండా బ్రతికున్నన్నాళ్ళు శిక్ష అనుభవిస్తూ బ్రతకండి. అయినా నేను చెప్పినంత మాత్రాన మా గురించి ఆలోచించడం మానేస్తారా మీరు? లేదు, ఏదో చేయాలనుకుంటారు, కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతూనే ఉంటారు. అసలు వెరీ బిగినింగే కాస్త ఆలోచించుండుంటే ఈరోజు మీకు ఈ గతి పట్టేది కాదు. ఈ రిగ్రెట్ మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచదు. జైల్లో ఉన్నంతకాలం ఈ ఫీలింగే మిమ్మల్ని హింసిస్తుంది. ఒకానొక స్టేజ్లో తప్పు మనమే చేశాం కదా అని రియలైజేషన్కి వస్తారు. అప్పుడు మా గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించుకోవడం మొదలు పెడతారు. ఆ రోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. మీరంటే ఇక్కడ ఖాళీగా ఉండొచ్చు, కానీ నాకు బయట చాలా పనులున్నాయి. నీతో అన్న మాటలే నీ కూతురికి కూడా చెప్పు. వస్తాను. ఆగో. ఏంటి, నీ పాటికి నువ్వు మాట్లాడేసి వెళ్ళిపోతున్నావు? నువ్వు నా గురించి పనిగట్టుకొని వచ్చినా నేనొచ్చింది మాత్రం నీ మాటల్ని వినడానికి మాత్రమే కాదు, నేను నీకు కొన్ని విషయాలు చెప్పడానికి. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటాను సుభద్ర. భారతంలో అభిమన్యుళ్ళ ఒంటరిగా చాలా బాగా పోరాడావు. చిన్న చిన్న విజయాల్ని చూసి ఆనందపడే టైప్ మీరు. కానీ నీకు తెలియందేంటంటే అల్టిమేట్ సక్సెస్ ఎప్పుడూ మాదే. ఇంకా ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు వసుమతి? నువ్వు ప్లాన్ చేస్తే ఆచరణలో పెట్టడానికి నీ కూతురు బయట లేదు వసుమతి. నీకంతే తెలుసు సుభద్ర. నా కడుపున చెడబుట్టిన దేవ్ వల్ల నువ్వీరోజు నీ అన్న వదినల్ని కాపాడుకోగలిగావు. దాన్ని కూడా నువ్వు విజయంగా ఫీల్ అవుతున్నావు. నిజంగా ఆ దేవ్ లేకపోతే ఈరోజు నువ్వెక్కడుండేదానివో తెలుసా నీకు? మీ వదిన శవం పక్కన ఏడుస్తూ ఉండేదానివి. మీకు ఎప్పుడూ ఏదో రకంగా ఎక్స్టర్నల్ ఫోర్స్ హెల్ప్ చేస్తూనే ఉంటుంది సుభద్ర. అందుకే నువ్వు గెలుస్తున్నావు. ఇక నుంచి అలా జరగదులే సుభద్ర. నేనేదో శిక్ష అనుభవించేస్తానని పగటి కలలు కంటున్నట్టున్నావు. ఎక్కువగా ఊహించుకోకు. అవి నిజం కాకపోతే చాలా బాధపడాలి. నేను నిర్దోషిగా బయటకొస్తున్నాను. నా కూతుర్ని బయటికి తెస్తున్నాను. ఇది ఫిక్స్. ఇంతవరకు లీగ్ మ్యాచ్ ఆడాం. ఇక నుంచి ఫైనల్ మ్యాచే. నువ్వా నేనా? నీకు గెలిచే ఛాన్స్ ఇవ్వను. నేనే విన్నర్. ఇది కూడా ఫిక్స్ సుభద్ర. నన్ను శిక్షించడం ఎవ్వరి వల్ల కాదు. నేను బయటికొచ్చి నీ కళ్ళ ముందే తిరుగుతా. నన్ను ఆపడం నీ వల్ల కానీ, నీ అన్నయ్య వల్ల కానీ, ఆ దేవ్ వల్ల కానీ సాధ్యం కాదు. ఇప్పుడెళ్ళు.
ఏమండి భోంచేయండి. నాకొద్దు తులసి, ఆకలిగా లేదు. ఏంటండి దేవ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం తిన్నాడో అని ఆలోచిస్తున్నారా? తనకెప్పుడు ప్రాబ్లం వచ్చినా ఆ మధు రూమ్కి వెళ్తాడు కదా. లత వెళ్ళింది కదా, తీసుకొస్తుందండి. మీరు తినండి. లత రమ్మన్నా వాడు రావాలి కదా. కోపం తగ్గితే రాకుండా ఎలా ఉంటాడు? అయినా ఈ లత మామూలుది కాదు కదా. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసి తీసుకొస్తుంది. ముందు మీరు భోంచేయండి. ఏమైంది లత? దేవేడి? దేవుబాబు అక్కడ లేడు బాబు. ఏంటి, అక్కడ లేడా? అవును బాబు, అసలు మధు రూమ్కే రాలేదట. అదేంటి, ఎప్పుడు గొడవ పడ్డా అక్కడికే వెళ్తాడు కదా. అవునక్క, మనందరం అలాగే అనుకున్నాం. కానీ దేవుబాబు అసలు మధుకి ఫోన్ కూడా చేయలేదట. ఇలా అంకుల్కి దేవుబాబుకి గొడవ జరిగిందని చెప్తే మధు కూడా ఆశ్చర్యపోయాడు. అంటే మరి ఇప్పుడు దేవ్ ఎక్కడున్నట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు? అదే తెలియట్లేదు బాబు. తులసి, ఏంటిది? అసలు రాత్రి వాడిని వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది. చాలా తప్పు చేశాను తులసి. మీరు కంగారు పడకండి. మధు దగ్గర లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళుంటాడు. అలా వెళ్ళుంటే పర్వాలేదు, కానీ అంత బాధలో ఉన్నవాడు సడన్ గా వాడు ఏదైనా తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటే, ఏమైనా చేసుకుంటే? ఏంటండి ఆ మాటలు? దేవంత పిరుకోడేం కాదు. ఏమో తులసి, ఆ సుభద్ర క్షమించలేదన్న బాధతో తన ముందే విషం తాగినవాడు ఇప్పుడు డాడీ కూడా వాడి మీద కోపంతో వెళ్ళిపోమన్నారు. ఈ టైంలో వాడి పక్కన ఎవరో ఒకరు ఉండాలి. కనీసం భుజం తట్టి ధైర్యం చెప్పేవాళ్ళైనా ఉండాలి. లేకపోతే వాడు మనకు దక్కడు తులసి. మీరలా కంగారు పడకండి. సుభద్ర తనని నమ్మాలన్న ఉద్దేశంతో ఆ రోజు విషం తాగాడు, కానీ సుభద్రకి దూరం అవ్వాలని కాదండి. దేవ్ సుభద్రతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు. సుభద్ర క్షమించాలని ఎదురు చూస్తున్నాడు. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడని సుభద్ర గుర్తించాలని కోరుకుంటున్నాడు. తను సుభద్రని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడండి. తన ప్రేమ మీద తనకి నమ్మకం ఉంది. ఆ నమ్మకమే దేవుని బ్రతికిస్తుంది. ఇలా అర్ధాంతరంగా ప్రాణం తీసుకుని దేవ్ తన ప్రేమని చంపుకోలేడు. ప్రేమించిన మనిషి దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మనకి తెలీదా చెప్పండి? దేవ్ ఇప్పుడు ఆ బాధని అనుభవిస్తున్నాడు. ఎలాగైనా సరే తన ప్రేమకి, ప్రేమించిన మనిషికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడే తప్ప శాశ్వతంగా దూరం అవ్వాలని అనుకోడు. ఈ విషయం అర్థం చేసుకోలేకే రాత్రి మావయ్య గారు దేవుతో గొడవ పడ్డారు. అసలు ఆ గొడవే జరగకపోయి ఉంటే దేవ్ మన కళ్ళ ముందే ఉండేవాడు. కరెక్టే. అసలు దీని అంతటికీ కారణం డాడీ. ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. డాడీ, డాడీ! ఏంటో బావా, ఇంతవరకు ప్లాన్ వేసి ఆ సుభద్రని హరికృష్ణని ఏడిపించామన్న సంతోషంలో తాగేవాళ్ళం. ఇప్పుడేమో వాళ్ళ చేతిలో ఓడిపోయి ఏడుస్తూ తాగుతున్నాం. మళ్ళీ మనకి టైం వస్తుంది లంబు. ఆ రోజు తిరిగి వాళ్ళని ఏడిపిస్తాం, చూస్తూ ఉండు. ఏంటి అంతా కట్టగట్టుకొని వచ్చారు? ఎవరైనా పోయారా? ఎప్పుడు ఎవరు పోవాలా, ఎవరిని పోగొట్టాలా అని చూస్తూ ఉంటారు. నువ్వు అసలు తండ్రివేనా? ఇప్పుడేమైందని అలా అరుస్తున్నావు? కన్న కొడుకుని ఇంట్లోంచి గెంటేసి సెలబ్రేట్ చేసుకుంటున్నావా? నీకు అసలు మానవత్వం ఉందా? అయ్యో అల్లుడు, మేము సంతోషంతో తాగట్లేదు, బాధతోటే తాగుతున్నాం. మధ్యలో నువ్వు మాట్లాడుకో. డాడీ, దేవ్ ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడని ఆలోచించావా? నాకేం అవసరం మురళి, నాకేం అవసరం? వాడసలు నా కొడుకే కాదని నేను అనుకుంటుంటే
నువ్వు వాడి గురించి ఆలోచించమంటావేంటి? అదేంటి మావయ్య, మీరనుకుంటే మాత్రం కొడుకు కొడుకు కాకుండా పోతాడా? మీరు వెళ్ళమనగానే పౌరుషంతో వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు ఫ్రెండ్ రూమ్ లో కూడా లేడంట. అవును అంకుల్, అసలు దేవుబాబు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. మీరేం కంగారు పడక్కర్లేదు. ఏ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళుంటాడు. కాసేపు ఆగండి. బాడీ దొరికితే ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు. డాడీ, కొడుకు చావు కోరుకుంటున్నావా? అసలు నువ్వేం తండ్రివి? చిచి! నోరు మీరా. ఎవడ్రా కొడుకు? వాడు నా కొడుకు నువ్వనుకుంటే కాదు, నేననుకోవాలి. ఇంటి గౌరవాన్ని తీసుకెళ్లి వీధిలో పెట్టాడు, చెల్లెల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. అసలు తల్లి జైల్లో ఉందన్న బాధ కూడా లేదు వాడికి. ఎంతసేపు సుభద్ర సుభద్రాన్ని ఏడుస్తుంటాడు. నువ్విక్కడ ఒంటరిగా ఉన్న అనుక్షణం నిన్ను కాపాడే అన్నయ్య, హక్కును చేర్చుకునే అమ్మ, ఆప్యాయత పంచే చెల్లి అందరూ ఉన్నారు. నవమాసాలు మోసి కన్న తల్లే తనని పగ కోసం వాడుకుంది. తనకిప్పుడు ఎవ్వరూ లేరు. ఎప్పుడు చెప్పు సుభద్ర, ఎవరు ఒంటరి వాళ్ళు? నువ్వా దేవా?